గురువుగారు. చాలా చక్కగా ఉపనిషత్తులకు సంబంధించి మాట్లాడటం నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చాలా మందికి తెలుసు సురులు, అసురులు అంటే ఎవరు అనేది రాక్షసులు, దేవతలు అనేది చాలా మందికి తెలిసిన అర్థాలు. కాకపోతే హ్మ్. విజయం ఏ విధంగా లభించింది దేవతలకు. దేవతలకు? ఈ విషయాన్ని ఈ వీడియోలో వివరించండి. హ్మ్. చాలా సంతోషం. ఈ ప్రశ్న చాలా ఉపయోగకరమైనటువంటిది. దీని సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. ఎందుకంటే దేవతలు అంటే ఎక్కడో స్వర్గంలో ఉన్నారని ఏవండీ అంటారు. దేవతలు అంటే దేవలోకం అంటే దేవతలు ఉన్నటువంటి లోకం అది స్వర్గలోకం అని చెప్తుంటారు. హ్మ్. మనదేమో మానవలోకం. హ్మ్. మరి రాక్షసులు ఎక్కడుంటారు? దానికి సమాధానం చెప్పదు. హ్మ్. చెప్పరు వాళ్ళు. నరకంలో ఉండేవాళ్ళు నరకంలో రాక్షసులు. ఉండేవాళ్ళు రాక్షసులని మనం అనలేం గదా! హ్మ్. పాపాత్ములు అంటాం మనం. పాపాత్ములు. ఓకే. హ్మ్. అసలు హ్మ్. మనుషులే హ్మ్. అంటే దేవతలు, మనుషులే పాపాత్ములని శిక్షించే వాళ్ళు రాక్షసులు అని. ఆ! కాదు. కాదు. పాపాత్ములను శిక్షించే వాళ్ళు గాదు. హ్మ్. ఇప్పుడు పాపములు జేసేవాళ్ళు పాపాత్ములు. హ్మ్. ఏవండీ? రాక్షసులు ఏమిటి? వాళ్ళకు తమోగుణ ప్రధానులు వాళ్ళు. హ్మ్. అజ్ఞానంలో ఉండి హ్మ్. ఇతరులను హింసిస్తారు. హ్మ్. హింసించేవాళ్ళు రాక్షసులు. హ్మ్. కదా! ఇప్పుడు మనం అనుకుంటాం. ఒకరి ఆస్తిని గుంజుకునేవాళ్ళు రాక్షసులు. హ్మ్. అండ్ ఇతరులకు పెట్టి తినేవాళ్ళు దేవతలు. హ్మ్. తమది తాము తినేవాళ్ళు మానవులన్నమాట. హ్మ్. హ్మ్. ఇది 3 గుణాలను బట్టే 3 పేర్లొచ్చినాయి. హ్మ్. స్వర్గాలు, నరకాలు ఉపనిషత్తుల్లో లేవు. హ్మ్. ఎక్కడైనా స్వర్గం అనే పేరుంటే అది సుఖానికి స్థానం అని చెప్పుకోవాలి. హ్మ్. అంతే. ప్రపంచంలో ఇప్పటికి గాని, ఎప్పటికి గాని ఏవండీ ఇక్కడ దేవతలు అంటే విద్వాంసులు అన్నమాట. జ్ఞానం కలిగిన వాళ్ళన్నమాట. హ్మ్. ఎప్పటికి జ్ఞానానికి, అజ్ఞానానికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది సృష్ట్యాది నుంచి. హ్మ్. హ్మ్. చీకటికి వెలుగు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మంచి వాళ్ళకు, చెడ్డ వాళ్ళకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అవును. కాబట్టి ఇక్కడ దేవతలకు అంటే జ్ఞానం కలిగినటువంటి వారికి, హ్మ్. తర్వాత వీళ్ళు రాక్షసులు ఎవరైతే ఉన్నారో హ్మ్. అంటే దుర్మార్గులు. హ్మ్. అంటే హ్మ్. సన్మార్గులకు, దుర్మార్గులకు కూడా యుద్ధం యుద్ధం జరుగుతూనే జరుగుతుంది. ఉంటుంది. హ్మ్. అయితే వాళ్ళకి ఆధిపత్యం రావాలంటే యుద్ధం చేయాలి తప్పకుండా గెలవాలి. హ్మ్. కాబట్టి రాక్షసుల మీద అంటే దానవుల మీద గెలవాలనుకోని వీళ్ళేం జేశారు? ఈ దేవతలు హ్మ్. మొట్టమొదలు వాళ్ళు వాక్కును ఆశ్రయించారు వాళ్ళు. అది. హ్మ్. ఎందుకంటే వాక్కును ఆశ్రయిస్తే ఇంద్రియాల్లో ఒకటైన వాక్కును వాక్కు. ఆశ్రయిస్తే హ్మ్. హ్మ్. మాకు శుభం కలుగుతుంది అని. హ్మ్. కానీ ఏమైపోయిందట వాక్కు అబద్ధం గూడా మాట్లాడేటట్టు అంతేగా. వాళ్ళు హ్మ్. హ్మ్. చేశారు. హ్మ్. అబద్ధాలు గూడా ఇప్పుడు అప్పుడప్పుడు మనం చూడండి కొన్ని కొన్ని హ్మ్. సమయాల్లో హ్మ్. మన నాలుక అనుకోకూడదు. అబద్ధం గూడా చెబుతూ ఉంటుంది. చెప్తుంది. అవును. కాబట్టి అక్కడ నాలుక అబద్ధం ఎప్పుడైతే చెప్పడానికి ప్రయత్నించిందో, వీడే అబద్ధం ఆడేవాడు గూడా జీవుడే. హ్మ్. కానీ హ్మ్. వాళ్ళు రాక్షసుల మీద విజయాన్ని సాధించలేకపోయారు. హ్మ్. తర్వాత వాళ్ళు వాక్కును గాదని అంటే వాళ్ళు ముక్కును ఆశ్రయించారు. హ్మ్. ఏమి వాసన. కానీ హ్మ్. అదేమైంది అక్కడ మంచి వాసనే గాదు దుర్వాసనను గూడా పొందడం జరిగింది. హ్మ్. కాబట్టి ముక్కు వల్ల గూడా వాళ్ళు దేవతలు రాక్షసుల మీద విజయాన్ని సాధించలేకపోయినారు. హ్మ్. తర్వాత చెవిని, హ్మ్. చెవిని అవునండి. ఆశ్రయించారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆయుధాలను ఒక్కొక్క ఆయుధంతో మనం ఇతరుల మీద ప్రయోగం చేస్తాం గదా! హ్మ్. హ్మ్. కాబట్టి ఇట్లా వీళ్ళనమాట ఇంద్రియాలనే ఆయుధాలుగా చేసుకున్నారు వీళ్ళు. హ్మ్. చెవిని ఆశ్రయిస్తే ఏమైంది? హ్మ్. నిజానికి చెవి మనకు మంచి మాటలు వినడమే గాదు, చెడు మాటలు గూడా వినడం మొదలుపెట్టింది. హ్మ్. కాబట్టి దానివల్ల గూడా వాళ్ళు దుర్మార్గుల మీద విజయాన్ని సాధించలేకపోయారు. హ్మ్. కాబట్టి సన్మార్గుడు సన్మార్గుడుగానే ఉండాలి. సన్మార్గుడు జేసే పనులు గూడా సన్మార్గంగానే ఉండాలి. హ్మ్. అతడు హ్మ్. దేన్ని ఆశ్రయిస్తాడో అది గూడా మంచిదై ఉండాలి హ్మ్. లోకంలో. హ్మ్. తప్పదది. హ్మ్. ఇప్పుడు అర్జునుడు గాంధీవాన్ని పట్టుకున్నాడు. హ్మ్. పాశుపదాన్ని పట్టుకున్నాడు. అవును. అయి మంచి బలం కలిగినటువంటివి అన్నమాట. హ్మ్. అంతే గదా! అది. తర్వాత వాళ్ళేం జేశారు? చెవిని గూడా గాదని మనస్సును ఆశ్రయించారు. హ్మ్. అదేం జేసింది? శుభ సంకల్పాలతో పాటు చెడు సంకల్పాలు జేయడం గూడా మొదలుపెట్టింది. హ్మ్. కాబట్టి దీనివల్ల గూడా లాభం లేదనుకున్నారు. హ్మ్. తర్వాత ఎట్లా ఇంద్రియాలు ఏవి లాభం లేదని చివరికి ఏం జేసిండ్రు వాళ్ళు? హ్మ్. తెలివి కలవాళ్ళు గాబట్టి జ్ఞానులు గనక వాళ్ళు ప్రాణాన్ని ఆశ్రయించారు. హ్మ్. అది. ప్రాణమట ఎప్పుడు గూడా పరమాత్మనే స్మరిస్తూ ఉంటుందట. బాగా గుర్తుపెట్టుకోండి. ఓహ్! ఆ! ప్రాణశక్తి చాలా గొప్పది. హ్మ్. ఎందుకు ప్రాణస్య ప్రాణః అంటారు భగవంతుణ్ణి, హ్మ్. పరమేశ్వరుణ్ణి. హ్మ్. కాబట్టి ప్రాణం ఎప్పుడు పరమాత్మని ఆయన స్మరిస్తది గనక ప్రాణాన్ని ఆశ్రయించడం వల్ల ఏమైపోయింది? వీళ్ళు హ్మ్. దేవతలు రాక్షసుల మీద విజయాన్ని సాధించగలిగినారు. హ్మ్. హ్మ్. అట్లన్నమాట. హ్మ్. మీకు తెలుసో తెలియదో మహాభారతంలో కచదేవయ్య అని కథ ఉంది. హ్మ్. అందులో మృత సంజీవని అనే విద్య హ్మ్. హ్మ్. ఏది రాక్షసుల దగ్గర ఉంది. హ్మ్.
హ్మ్. ఇది రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుని దగ్గర ఉంది. హ్మ్. కానీ దేవతల దగ్గర లేదు. హుహు. కాబట్టి కచుని దేవతలు హ్మ్. ఏమండి స్వర్గం నుంచి పంపించి ఆ విద్యను సంపాదించడానికి ప్రయత్నించినట్టుగా కథ ఉంది. హ్మ్. ఆశయం ఏంటి? అమరులు అంటే మరణం లేని వాళ్ళు గదా! హ్మ్. మనం హ్మ్. ఏమనుకుంటాం దేవతలంటే మరణం లేని వాళ్ళు. అవును. వాళ్ళ దగ్గర మృత సంజీవిని విద్య ఉండాలే గాని, రాక్షసుల దగ్గర ఉండడం ఉండటం ఏమిటి అనే ఏమిటి? ప్రశ్న మనకు కలుగుతుంది. హ్మ్. ఇక్కడ క్లారిఫికేషన్ అన్నమాట. ఉపనిషత్తు మనకు చక్కగా మనకు తెలియజేస్తూ ఉంది. హ్మ్. దేవతలంటే విద్వాంసులు. హ్మ్. విద్వార వాళ్ళు విద్వాంసులు గాని, అజ్ఞానులు గాని, జ్ఞానులు గాని, రాక్షసులు గాని, ఈ శరీరధారులైనటువంటి వాళ్ళు మృత్యువుకు భయపడవలసిందే. కాబట్టి మృత్యువు మీద విజయాన్ని కలగాలన్నమాట. హ్మ్. కాబట్టి దేవతలు గూడా మృత్యువు నుంచి బయటపడడానికి మృత సంజీవిని ఆశ్రయించారు. హ్మ్. అది. కాబట్టి అమరులు అంటే మరణం లేని వాళ్ళని గాదక్కడ. హ్మ్. హ్మ్. ఏవండి? ఇక్కడ ఏమిటంటే, అంటే మరణాన్ని గూడా జయించినటువంటి వారని చెప్పుకోవాలి మనం. రైట్. హ్మ్. అట్లా. హ్మ్. కాబట్టి ఇక్కడ మనకు ఈ ప్రాణాన్ని ఆశ్రయించడం వల్ల హ్మ్. దేవతలు హ్మ్. రాక్షసుల మీద విజయాన్ని సాధించినారు. ఎందుకంటే ప్రాణస్య ప్రాణః ప్రాణానికి ప్రాణము పరమాత్మనే. హ్మ్. కాబట్టి ఎవరైతే అందరికీ మృత్యు భయం ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ మృత్యు భయం ఆ ము ము మృత్యు భయం ఏం చేస్తది? అపజయానికి దారి తీస్తుంది హ్మ్. కదా! కాబట్టి మృత్యు భయం పోవాలి అంటే ఏం జే ఏం జేయాలి మనం? దానికి తగిన ఆయుధాన్ని మనం హ్మ్. సంపాదించుకోవాలే. కాబట్టి ఇక్కడ వీళ్ళు దేవతలందరూ గూడా ఆ ప్రాణాన్ని ఆశ్రయించడం వల్ల ఈ ప్రాణం ఏం జేస్తుంది? సామంతో హ్మ్. హ్మ్. సామవేదం, సామవేద మంత్రాలు హ్మ్. అంటే వాక్కు అన్నమాట. ప్రాణము, వాక్కు 2 కలిసి ఉంటాయి. హ్మ్. ప్రాణము ప్రాణశక్తి ఏం జేస్తదట? ఈ సామముతో సామం అంటే వేదవాక్కు అన్నమాట. హ్మ్. దీంతో కలిసి భగవంతుడిని గానం చేస్తూ ఉంటుందట. ఈ హుహు. రహస్యం మనకు తెలియదు. హ్మ్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో, అది పరమాత్మను వాక్కుతో కలిసి గానం చేస్తూ ఉంటుందట. హ్మ్. కాబట్టి వీళ్ళేం జేశారు దేవతలు? అటువంటి ప్రాణాన్ని ఆశ్రయించారు. హ్మ్. కాబట్టి వాళ్ళు మృత్యువుని జయించగలిగినారు. రాక్షసుల మీద అంటే దానవుల మీద విజయాన్ని విజయం సాధించగలిగారు. సాధించగలిగినారు అని రైట్. మనకు ఈ ఆహ్, విషయం ఈ ఉపనిషత్తు చెప్తూ తెలియజేస్తుంది. ఉంది. చాలా అంటే చాలా చక్కటి క్లారిఫికేషన్ నిజంగా మీరన్నట్టుగా. మామూలుగా మనం విజయం ఎవరు సాధిస్తారు? లేదా అసలు అసురులే ఎందుకు ఎప్పుడు ఓడిపోతూ ఉంటారు? అసురులే ఎందుకు విజయం సాధిస్తారు? ఈ విషయాలన్నీ మనకి తెలిసినప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో డౌట్స్ ఉంటాయి. ఇక ఎందుకు దేవతలు విజయాలు సాధిస్తారు అనటానికి ఈ వీడియో నిజంగా ఒక మంచి క్లారిఫికేషన్ అని చెప్పొచ్చు. గురువుగారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను. ఉపనిషత్తులకు సంబంధించి ఇంత మంచి జ్ఞానాన్ని, ఇంత మంచి విషయాల్ని మనకి వివరించడానికి చాలా అరుదైన పర్సన్స్ ఉంటారు. అందులో ఒకరు మసం చెన్నప్ప గారు. దీనికి సంబంధించి ఇన్ని సంవత్సరాలుగా ఒక యుద్ధమే చేస్తున్నారు. ఆ యుద్ధంలో ప్రతిసారి విజయం సాధిస్తూనే ఉన్నారు. చాలా చక్కగా మనకి నిజంగా దొరికిన ఒక మంచి సంపదని చెప్పొచ్చు మసం చెన్నప్ప గారు. మరి ఇంకా మరిన్ని విషయాలు ఈ ఉపనిషత్తు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అసురులు ఎందుకు ఓడిపోతారు? సురులు ఎందుకు విజయమే సాధిస్తారు? అనటానికి క్లారిఫికేషన్‌గా చేసిన ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.